సనాతన ధర్మం. మతం అన్నది మనిషి మతి నుండి పుట్టింది. ధర్మం వేరు, మతం వేరు. మనిషి నుండి పుట్టింది కాబట్టి దాన్ని మతం అన్నారు. ప్రకృతి మూలం నుండి పుట్టింది సనాతన ధర్మం. ప్రవక్త లేనప్పుడు ఇస్లాము లేదు, క్రీస్తు లేనప్పుడు క్రిస్టియానిటీ లేదు. ప్రతిదీ మనిషి నుంచి వచ్చింది. అది సెట్ ఆఫ్ రూల్స్. అవి సనాతన ధర్మం అన్నది శాశ్వత నీతి, శాశ్వత సత్యం. సెట్ ఆఫ్ రూల్స్ కాక మనిషి తన జీవితం ఎలా పరిపూర్ణం చేసుకోవచ్చో తెలుపుతుంది. ధర్మం, కర్మ, మోక్షం, ఆత్మ, పరమాత్మ, యోగా సర్వాంగీకారమైనవి ఉన్నాయి సనాతన ధర్మంలో. సనాతన ధర్మం సత్యాన్ని ఆధారం చేసుకొని జీవించమంది, సమభావన కలిగి ఉండమంది. ధర్మంతో జీవించడం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. నిత్య నూతనమైనది, పురాతనమైనది. ధర్మంలో కర్మ ఖచ్చితంగా ఉంటుంది. కర్మ జంతువులు కూడా చేస్తాయి. వాటికి విచక్షణ ఉండదు. ఒక మొక్క నాటితే కుక్క తెలియదు కాబట్టి తొక్కుకుంటూ వెళ్తుంది. కానీ మనిషి మాత్రం అలా చేయలేదు. కర్మ నీతో పాటుగా నీ చుట్టుపక్కల ఉన్న వారితో సామరస్యంగా ఉండాలి అని నేర్పుతుంది. అరాచకులు మాత్రం కర్మలో సామరస్యం లేకుండా ఉంటుంది. అరాచకులకి ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది. శరీరాన్ని ఇబ్బంది పెట్టే కర్మ చేయకూడదు. నిన్ను మానసికంగా బాధ పెట్టే కర్మలు చేయకూడదు. జీవితాన్ని బాధ్యతగా జీవించాలి. నువ్వు ఒక్కడవే బాగుండాలి అనుకోవటం కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ సమాజం, నా గురించి ఉన్న సమస్త ప్రాణకోటి బాగుండాలి అన్నదే ఈ సనాతన ధర్మం మనకు నేర్పించేది. దానితో పాటు వేరే ఒక మతాలలో లేనిది మన ధర్మంలో ఉన్నది మోక్షం అనే భావన. అదేమిటంటే కర్మ చేయక తప్పదు, సంసారంలో ఉండక తప్పదు. కానీ ఆ సంసారంలో ఉంటూ సంసారంలో ఇరుక్కోకుండా నిష్కామ కర్మ చేయటం నేర్పుతుంది. తర్వాత అన్ని ప్రాణుల్లో ఉన్న మూలాన్ని వెతికి దాన్ని చేరుకోవటం, అది కూడా నీలో ఉందని గుర్తించడం, తెలుసుకోవటం, అది జీవితం యొక్క అంతిమ లక్ష్యంగా కదలటం, ఆ భావన, ఆ మోక్షం అనుభవించటం, ఆ భావన మోక్షం. ఆ తర్వాత ఆత్మ, పరమాత్మ విషయాలు కూడా మన సనాతన ధర్మంలో మనకి తెలుపబడ్డాయి. ఏ మతంలోనూ ఏ మనిషిలోనూ నువ్వు తెలుసుకోవటం ఉండదు.